బట్ చాలామందికి అర్థం కాని విషయం ఏంటి అంటే ఎస్పెషల్లీ మీ విషయంలో సరే పాలిటిక్స్లో పార్టీలు మారడం అనేది సహజంగానే చూస్తూ ఉంటాము. అది ఎన్నికలకు ముందు ఒక పార్టీలో టికెట్ రాకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవటము, అసంతృప్తితోనో ఇంకా దేనితోనో వెళ్ళిపోవడం కామన్గా చూస్తాం. బట్ మీ విషయంలో కొంచెం డిఫరెంట్గా ఉండింది. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. నాన్న ఎమ్మెల్యేగా మొన్న గెలిచారు. చాలా కష్టమైన సమయంలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటిది గెలిచిన తర్వాత మళ్ళీ మీకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు బీఆర్ఎస్ నుంచి. టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందని, ఇవ్వకపోతే మారటం అది వేరు, బట్ ఇచ్చిన తర్వాత కూడా మారారు సరే, అది ఎందుకు చాలామందికి అర్థం కావట్లేదు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అవును. అయితే దానికి అనేక కారణాలు ఉన్నాయండి. మా నాన్నగారు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేగా గన్పూర్లో లేక 15 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా మొన్నటి కాంగ్రెస్ వేవ్లో కూడా తట్టుకొని నిలబడ్డారు. మా దగ్గర వరంగల్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 6 కాంగ్రెస్సే గెలుచుకుంది, 1 నాన్నగారు గెలిచారు. నాన్నగారు గెలవడానికి గల కారణం ఏంటి అంటే గన్పూర్ ప్రజలు కడియం శ్రీహరి అయితేనే మాకు అభివృద్ధి చేస్తాడన్న నమ్మకంతో చేశారు. కానీ ఇప్పుడు మనకి ప్రభుత్వం రానప్పుడు తను అనుకున్నంత వేగంగా పనులు చేయలేకపోతున్నాడు, అంత అభివృద్ధి జరగదేమో అన్న సందేహం ఒకటి. తర్వాత కార్యకర్తలు కూడా ఏంటంటే మనం అంతకుముందు అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర వహించారు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు రాలేదు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ సొంత పార్టీ అయినా కూడా మనకి ఇబ్బంది ఎదురైంది. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష పాత్రనేనా మనది అన్న బాధలో వాళ్ళు ఉండిపోయారు. సో కార్యకర్తల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కూడా తను తీసుకున్నారు. ఇంకొకటి, మన క్యాండిడేచర్ ప్రకటించినాక మనకి అనుకున్నంత రీతిలో రిసీవింగ్ లేదు. ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ లీడర్స్ తోటి కానీ వాళ్ళకి కూడా సమన్వయ లోపం ఉంది. దానివల్ల అనేక కారణాలు చూసుకున్నాము. ప్లస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు తవ్విన కొద్దీ వాస్తవాలు బయటకు వస్తున్నట్టు, వాళ్ళు లిక్కర్ స్కామ్ వచ్చింది అంటే ఇది సెంట్రల్ నుంచి వచ్చింది అయి ఉండొచ్చు. లిక్కర్ స్కామ్, తర్వాత ఫోన్ ట్యాపింగ్, తర్వాత అవినీతి ఆరోపణలు, కొందరు ఎమ్మెల్యేల మీద కూడా భూ కబ్జాలు చేసినాయి అని పెద్ద పెద్ద అక్షరాలతోటి పేపర్లలో వస్తుంది, మీడియాలో చూస్తున్నాం. సో ఇన్ని ఆరోపణల మధ్యలో మనం వెళ్ళడము, ఆ విధంగా కూడా మన పొలిటికల్ మన మీద కూడా ఎక్కడ వస్తాయో అంటే ఆరోపణలు అనేది మన మీద వచ్చే సమస్య లేదు. ఎందుకంటే వచ్చేది ఉంటే ఇప్పుడు కడియం శ్రీహరి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో నుంచి లేడు, 35 ఇయర్స్ నుంచి తను రాజకీయాల్లో ఉన్నాడు. ఎప్పుడో వచ్చేది చిన్న పెట్టి ఇష్యూ కూడా మన మీద లేదు. మన మీద ఆరోపణలు వస్తాయని కాదు, కానీ మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని అడుగుతాం ఓటు, మన పార్టీలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మీకు తెలియదు అంటున్నారు, పార్టీలో ఉన్నప్పుడు తెలియలేదు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే బయటికి రావడం, పబ్లిక్కి తెలిసిపోతుంది, పబ్లిక్గా బయటకు వచ్చేస్తున్నాయి. మనకు కూడా అప్పుడు డౌట్గా ఉండేది, జరుగుతున్నాయా లేదా సందేహంతో ఉన్నాం తప్ప అప్పుడు మన ప్రభుత్వమే కాబట్టి మనము ఇవన్నీ బయటపడలేదు, మన వరకు కూడా షోరా ఇది అన్నది మనకు తెలీదు. ఇప్పుడు ఏదైతే వాస్తవాలు బయటకు వస్తున్నాయో ఓహో అంటే ఇది నిజంగానే జరిగింది, ఎందుకంటే ఎట్లయినా అది ఒక క్లోజ్డ్ గ్రూప్లో జరిగిన ఇష్యూస్ కాబట్టి అందరికీ తెలియాలని ఏం లేదు పార్టీలో ఉన్నంత మాత్రాన. ఇప్పుడు బయటకు వస్తున్నాయి కాబట్టి వద్దు అని అనుకున్నాము. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉంటే అనుకున్నంత వేగంగా అభివృద్ధి పనులు అవ్వవు కాబట్టి అధికార పార్టీలో ఉండాలనుకున్నారు అనేది. సో అది నాన్నగారి విషయంలో తప్పలేదు, ఓకే ఆయన అలా అనుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళటం మీరు. బట్ మీకు అలా కాదు కదా, మీరు ఎంపీగా ఉన్నారు, పార్లమెంట్లో మీ వాయిస్ వినిపించాలి. అది బీఆర్ఎస్ నుంచి అయినా కాంగ్రెస్ నుంచి అయినా ఇంకే పార్టీ. ఇప్పుడు మనకి వరంగల్లో 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారండి, వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో. సో వీళ్ళందరికీ కూడా నేను రేపు వెళ్ళి ఓటు అడగాలి అన్నప్పుడు ఇవన్నీ కేసులు పెట్టుకొని నేను లేకుంటే ఇవన్నీ ఆరోపణలతోటి ఒక బీఆర్ఎస్ అభ్యర్థిగా, ఒక ఇంటెలెక్చువల్గా, నేను ఒక డాక్టర్ని, మహిళని, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న దాన్ని, అటు వెనకాల చూసుకుంటే నాన్నగారికి క్లీన్ ఇమేజ్ ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ స్కామ్లు ఉన్నాయి కదమ్మా, మీ వాళ్ళే లోపలికి వెళ్తున్నారు, మీ వాళ్ళే ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అని ఏదైతే వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారో దాన్ని నేను వాళ్ళని ఎదుర్కోవడం అనేది నాకు కష్టమవుతుంది. నేను ఏ మొహం పెట్టుకొని అడగాలి ఓట్లు అనే ఉద్దేశంతో కూడా మనము పార్టీ అక్కడి నుంచి వద్దు, మనకి మంచిది కాదు అని చెప్పి ఊరుకోవడం జరిగింది. అయితే మేము కాంగ్రెస్కి వెళ్దాము అన్న ఆలోచనలో కూడా మేము లేము. కానీ ఏం జరిగింది, ఈ 2-3 రోజులలో ఎప్పుడైతే నేను చెయ్యను అని చెప్పి లెటర్ రాశానో, లెటర్ విడుదల చేసినప్పుడు మన మీద చాలా ఆరోపణలు చేశారు. అప్పటికి మేము పార్టీలోనే ఉన్నాం, అయినా కూడా మాకు ఇంకా అప్పుడు చాలా బాధేసింది. ఇంత అంటే అప్పటి వరకు అసలు మీరు ఎంపీగా పోటీ చేయదలుచుకోలేదు, జస్ట్ మేము వేరే పార్టీ మారే వెళ్దాము అని అయితే ఏమనుకోలేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు మన మీద ఉన్న అక్కసంతా బయటకు ఎక్కారు, ఏ యూనిటీ అయితే వాళ్ళు చూపించారు మనల్ని తిట్టడానికి ముందుకు వచ్చి, అదే యూనిటీ నా క్యాండిడేచర్ ప్రకటించినాక ప్రచారం చేసుకుందాము, లేకపోతే ఇలాంటి ప్రణాళిక రచించుకుందాము అన్న ఆలోచనలు వాళ్ళు ఉండేది ఉంటే మనం అసలు ఈ స్టెప్ తీసుకునే వాళ్ళం కూడా కాదు. అయితే ఇదే
మనము వెళ్ళడము కష్టమే, ప్లస్ మనము అడగడము ఇంత చదువుకొని. నేను అదే చెప్తున్నాను కదా తేడా. నేను ఎప్పుడైతే వద్దనుకున్నానో అప్పటి నుంచి నాకు ఇంటలెక్చువల్స్ నుంచే ఎక్కువ మెసేజెస్, కాల్స్ రావడం జరిగింది, మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి. ఫోన్ ట్యాపింగ్ విషయంలోనో లేకపోతే భూ కబ్జాల విషయంలోనో లిక్కర్ స్కామ్ విషయంలో ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అవి వాస్తవం అని నమ్ముతున్నారా అయితే మీరు కూడా? ప్రస్తుతానికైతే అన్నిటిపైన విచారణ జరుగుతుంది కదా, చాలా అంత కేసెస్ వరకు వెళ్తున్నారు అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉండొచ్చు. ప్లస్ ఇప్పుడు వాటిపైన రాను రాను ఇంకా పెద్ద సమస్యగానే మారబోతుంది, నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మనము అక్కడ ఉండడం మంచిది కాదనిపించింది. నిజాలు ఉన్నాయా లేదా, వాస్తవాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ తర్వాత ఎలాగో బయటకు వస్తాయి. కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుందో ఆ కష్టకాలంలో మీరు లేకుండా బయటకు వచ్చేస్తే అవకాశవాద రాజకీయం అవదా? అయితే ఒకటి ఏంటంటే నేను ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నా అంటే అధికారాన్ని అనుభవించడం వేరు, అధికారాన్ని బాధ్యతగా నిర్వహించడం వేరు. ఆ రెండో కేటగిరీకి చెందిన వ్యక్తి కడియం శ్రేయర్ గారు. అధికారాన్ని అనుభవించి మేమే కాదు, ఆ విధంగా చెప్పాలంటే మా నాన్నగారు బాధ్యతగానే వ్యవహరించారు. ఇచ్చిన అనేక పదవులకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామో, మా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు, మాకు బాధ్యతలను అప్పగించారు. కానీ అదే పని అధికారాన్ని అనుభవించి భూ కబ్జాలు చేసింది, అవినీతి చేసింది, యూనివర్సిటీలు తెప్పించుకున్నదంతా మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ముందుకొచ్చి మా మీద అంటున్నారో వాళ్ళు చేశారు. ఇంకొకటి అవకాశాలు వచ్చింది కేవలం కడియం శ్రేయర్ గారికే కాదు, ఇప్పుడు వెళ్ళిపోయిన రంజిత్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఇతరులు అందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి. లైక్ రాజయ్య గారికి అతన్ని 15 ఏళ్ళు చూసుకున్నారు. పస్నూర్ దయాకర్ గారు ఆయనకి 2 సార్లు వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆరు రమేష్ గారు ఆయనకి వచ్చింది. అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళు ఇంకా అనుభవించారు, భూ కబ్జాలు చేసుకున్నారు, వాళ్ళు ఇల్లీగల్ ప్రాపర్టీస్ తెచ్చుకున్నారు. అవన్నీ కాపాడుకోవడానికి వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. కానీ వాళ్ళందరి మీద ఎవరి మీద కూడా లేని ప్రెస్ మీట్ పెట్టి తిట్టే ఈ సంస్కృతి ఏదైతుందో కేవలం కడియం శ్రీహరి గారి మీదనే ఎందుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళని. ఎందుకు అంటే కడియం శ్రీహరి గారికి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు పార్టీలో. ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అండ్ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా తాటికొండ రాజయ్య గారిని కాదని, ఏదైతే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ నడిచాయి, మళ్ళీ తాటికొండ రాజయ్యకి టికెట్ ఇస్తారు అనే ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగిన టైంలో ఆయన్ని కాదని కడియం శ్రీహరి గారికి టికెట్ ఇచ్చారు, ఆయన కూడా గెలిచారు. అలాంటప్పుడు అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ ఇంకొక తేడా ఏంటంటే గమనించాల్సింది ప్రజలు, అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళు రుజువు చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ ఇచ్చింది ఉప ముఖ్యమంత్రి పదవి రాజయ్య గారికి. మరి ఆయన 6 నెలల్లో మనం అందరం చూస్తూనే ఉన్నాం, మీడియాలో ఎన్ని రకాలుగా ఆయన మీద కథనాలు వచ్చాయి, ఎన్ని అఘాయిత్యాలు అవన్నీ చేశాడు అన్న పేరు అయితే ఆయన తెచ్చుకున్నాడు. అందువల్లనే ఆయనకి అవకాశం వచ్చింది కానీ ఆయన నిలుపుకోలేకపోయాడు. సరే డిప్యూటీ సీఎం పదవి వరకు వదిలేయండి. మరి మనము ఇప్పుడు గన్పూర్ వెళ్ళి చూస్తే అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదు. ప్రజలు కూడా కోరుకున్నారు, ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు సర్వేలు చేశారో. ఇంకొకటి మీరు అంటున్నారు రాజయ్య గారికి టికెట్ ఇస్తామనుకొని తర్వాత కడియం శ్రేయర్ గారికి ఇచ్చారన్నది, అది నిజం కాదు. యాక్చువల్లీ అట్లా అప్పుడు 2018లో అట్లనే ఇచ్చారు, సిట్టింగ్ అందరికి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు మేము సైలెంట్గా ఉన్నాము, హానెస్ట్గా పనిచేసినాం ఆయన కోసం. కానీ ఎప్పుడైతే సర్వేలు చేశారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏం తెలిసిందంటే అక్కడ పార్టీ కొంత నెగిటివ్ ఉంది. ప్లస్ చాలాసార్లు కూడా ఆయన అంటే ఇప్పుడు దళిత బంధువులో కానీ అక్కడక్కడ కొన్ని సమస్యలు ఎదురైనాయి, అవినీతి జరిగింది అన్నది సాక్షాత్తు ఒకసారి అయితే మీటింగ్లో కూడా మన పెద్దలు చెప్పారు. అట్లాంటి సందర్భంలో మళ్ళీ ఆయనకి ఎందుకు అని. ఏంటంటే ఇక్కడ తేడా, అందరికీ అవకాశాలు వస్తాయి, ఓన్లీ కడియం శ్రేయర్కే కాదు. సరే ఒకటి అవకాశాలు కూడా మన క్యాపబిలిటీ బట్టి వస్తుంది, మనం చేయగలమా లేదా అనే దాన్ని బట్టి వస్తుంది. కేవలం అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి ఇద్దామని అయితే ఏ పార్టీ వ్యక్తి అనుకోడు. అంటే ఇప్పుడు కేసీఆర్ లాంటి మా బీఆర్ఎస్ అధినేత వాళ్ళు ఊరికే కడియం శ్రేయర్కి ఇచ్చేద్దామని అయితే అనుకోరు కదా, ఆయన చేయగలడా లేదా అన్నది చూసే చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నిలుపుకోలేకపోయారు, మేము నిలుపుకున్నాము. మాకున్న క్రెడిబిలిటీ వల్లనే మాకు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మాకు అవకాశం ఇచ్చింది కానీ మేము వెళ్ళి అడిగిన పరిస్థితి అయితే కాదు. ఓకే.